తొలిపలుకు ఛానల్ కి స్వాగతం. నేను జ్యోతి. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. విజయ్ వరాల జల్లు, మహిళలకు ఉచిత ప్రయాణం, గ్యాస్ సిలిండర్లు, అన్నపూర్ణ పథకం ప్రకటన, స్మార్ట్ మీటర్లపై కవిత ఫైర్, రేవంత్ సర్కార్పై తీవ్ర ఆరోపణలు, గన్నవరం చేరుకున్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, మంత్రులు ఎమ్మెల్యేల ఘన స్వాగతం, గౌరవెల్లి పూర్తి చేస్తాం, రైతులకు సాగునీరు, గ్రామాలకు సంక్షేమం, నదుల అనుసంధానం, కొత్త విత్తనం, చంద్రబాబు కీలక ప్రకటనలు, కాళేశ్వరం రిపోర్టుపై బీఆర్ఎస్ ఫైర్, బ్యారేజీలు, పంపులు వెంటనే వాడాలన్న డిమాండ్, ఫీజు రియంబర్స్మెంట్ పై పొన్నం ఫైర్, రామచంద్రరావుపై మంత్రి విమర్శలు, అమరావతి ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం, 3 నవజాత శిశువుల మృతి, ఫీజు రియంబర్స్మెంట్ పై రామచంద్రరావు దీక్ష, 12,000 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్, ఫార్చునర్లో పనికి వస్తున్న కార్మికుడు, పారిశుద్ధ్య పనితో పాటు పశువుల పెంపకం, హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, నేతలతో కీలక భేటీకి సిద్ధం. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో టీవీకే అధినేత సీఎం విజయ్ మహిళలు, పేదల కోసం కీలక సంక్షేమ పథకాలను ప్రకటించారు. అన్నపూర్ణి సూపర్ 6 పథకం కింద అర్హులైన కుటుంబాలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించనున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా సుమారు 1.3 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని, వచ్చే పొంగల్ నుంచి అమలు చేస్తామని వెల్లడించారు. అలాగే మహిళలకు తమిళనాడులోని అన్ని ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించారు. మహిళలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. పేదల కోసం అన్నపూర్ణ పథకాన్ని ప్రకటించిన విజయ్ ప్రజల వ్యతిరేకతతో పరందూరు ఎయిర్పోర్టు ప్రతిపాదనను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల కోసం కాకుండా పెద్దల కోసం పనిచేస్తోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చేలా విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెట్టి పేదలకు అందుతున్న విద్యుత్ సబ్సిడీని ఎత్తివేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆమె విమర్శించారు. కేంద్రం తీసుకొస్తున్న విధానాలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తోందని మండిపడింది. ఆదానీలకు అనుకూలంగా స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గృహ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెట్టే నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కవిత తెలిపారు. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, బోడే ప్రసాద్, వర్లకుమార్ రాజా, శాసన మండలి చీఫ్ విప్ పంచమూర్తి అనురాధ, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా స్వాగతం పలికారు. అనంతరం ఉపరాష్ట్రపతి నూజివీడు నియోజకవర్గంలోని మసునూరుకు బయలుదేరారు. అక్కడ గవర్నమెంట్ పాప్కార్నిక రూపొందించిన నూతన హైబ్రిడ్ విత్తనాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్ తో కలిసి నారా లోకేష్ పాల్గొన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే తన ప్రధాన లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రాజెక్టు భూసేకరణను వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం 250 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. కాల్వల నిర్మాణానికి రైతులు సహకరించాలని, భూసేకరణ పూర్తయిన వెంటనే అర్హులైన రైతులకు పరిహారం అందిస్తామని చెప్పారు. పల్లెకు పొన్నమన్న కార్యక్రమంలో భాగంగా కొండాపూర్లో పర్యటించి గ్రామ సమస్యలపై అధికారులతో సమీక్షించారు. రైతులు ఆయిల్ ఫామ్ వంటి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు. కొండాపూర్లో 5గురికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందించారు. 20 లక్షలతో మహిళా సంఘాల భవనానికి శంకుస్థాపన చేసి ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. గంగ నుంచి కావేరి వరకు నదులు అనుసంధానమైతే భారత్ మరింత అభివృద్ధి చెందుతుందని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. గోదావరి, పెన్న, కృష్ణ, తుంగభద్ర, కావేరి నదుల అనుసంధానంతో 4 రాష్ట్రాల్లో నీటి సమస్యకు పరిష్కారం లభిస్తోందని తెలిపారు. మొదట గోదావరి, కావేరి, ఆ తర్వాత మహానది, గంగా నదుల అనుసంధానం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇదే సమయంలో మసునూరు గ్రామంలో దేశంలోని తొలి నాన్ జీఎంఓ పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని గవర్నమెంట్ పాప్కార్న్ సంస్థ ద్వారా ప్రారంభించడం గర్వకారణమన్నారు. రైతులకు కొత్త విత్తనాలు అందుబాటులోకి రావడం మంచి పరిణామమని సీఎం తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ కక్షతో కాంగ్రెస్ ప్రభుత్వం పాడుపెట్టిందని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ టి జీవన్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరంపై CWPRS ఇచ్చిన నివేదిక కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదన్నారు. నివేదిక వచ్చి 5 రోజులు గడిచినా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించకపోవడంపై ప్రశ్నించారు. ఇప్పటికైనా భేషజాలకు పోకుండా కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలను ఉపయోగించుకోవాలని, పంపులను ఆన్ చేసి రిజర్వాయర్లను నింపాలని రేవంత్ సర్కార్ను డిమాండ్ చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఆ పార్టీలో లొల్లులు పెరిగాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తన ఉనికిని కాపాడుకోవడానికే రామచంద్రరావు ఫీజు రీయింబర్స్మెంట్ పై దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి వెళ్లి తెలంగాణకు రావాల్సిన నిధులను కేంద్రం నుంచి తీసుకురావాలని సవాల్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం క్రమంగా చెల్లిస్తోందని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ముందుగానే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తున్నామని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మహారాష్ట్రలోని అమరావతి ప్రభుత్వ మహిళా ఆసుపత్రిలో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆసుపత్రిలోని నవజాత శిశువుల చికిత్స విభాగంలో ఉదయం 3:15 సమయంలో మంటలు చెలరేగాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం ఎన్ఐసియులోని ఓ వెంటిలేటర్లో సమస్య తలెత్తడంతో మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఎన్ఐసియులో మొత్తం 39 మంది నవజాత శిశువులు చికిత్స పొందుతున్నారు. ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తమయ్యారు. వైద్యులు, నర్సులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి శిశువులను ఎన్ఐసియు నుంచి బయటకు తరలించారు. ఆసుపత్రి సిబ్బంది 36 మంది చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే తీవ్రంగా గాయపడిన 3 నవజాత శిశువులు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనతో ఆసుపత్రిలో విషాద వాతావరణం నెలకొంది. మిగిలిన చిన్నారులను ఇతర వార్డులకు తరలించారు. అవసరమైన వైద్య చికిత్స కోసం కొంతమంది శిశువులను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు మరింత వ్యాపించకుండా చర్యలు చేపట్టి కొద్దిసేపట్లోనే అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది, రోగులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అగ్ని ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. వెంటిలేటర్లో సాంకేతిక సమస్య కారణంగానే మంటలు చెలరేగాయా లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణకు అధికారులు ఆదేశించారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ప్రమాదానికి అసలు కారణం వెల్లడయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ లో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ 2 రోజుల నిరాహార దీక్ష ప్రారంభించింది. ఫీజుల బకాయి బీజేపీ లడాయి కార్యక్రమంలో భాగంగా భారతీయ యువ మోర్చా ఆధ్వర్యంలో రామచంద్రరావు దీక్ష చేపట్టారు. 20 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సిన 12,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. బయట నిరసనకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీజేపీ కార్యాలయంలోనే దీక్ష చేపట్టినట్లు తెలిపారు. యంగ్ ఇండియా స్కూళ్ల సమస్యలపై కూడా బీజేపీ పోరాటం చేస్తోందన్నారు. కర్ణాటకలోని బాంట్వాలలో ఓ పారిశుద్ధ్య కార్మికుడి లైఫ్ స్టైల్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. శేషప్పన అనే పారిశుద్ధ్య కార్మికుడు రోజు ఫార్చునర్ కారులో పనికి వస్తున్నారు. 1996 నుంచి శానిటేషన్ వర్కర్ గా పనిచేస్తున్న ఆయనకు కార్లంటే చాలా ఇష్టం. దీంతో లోన్ పై తొలుత ఆల్టో, తర్వాత స్కార్పియో కొనుగోలు చేశారు. తాజాగా ఫార్చునర్ కూడా సొంతం చేసుకున్నారు. పారిశుద్ధ్య పనితో పాటు పశువుల పెంపకం కూడా చేస్తూ నెలకు సుమారు 40,000 సంపాదిస్తున్నారు. కష్టపడి పని చేస్తే ఏ పని చిన్నది కాదని శేషప్పన జీవితం చెబుతోంది. లండన్ పర్యటన ముగించుకొని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడంతో ఆయన యుఎస్ టూర్ను రద్దు చేసుకొని తిరిగి నగరానికి చేరుకున్నారు. ఈ సాయంత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం కీలక సమావేశం నిర్వహించనున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ వ్యవహారాలపై నేతలతో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖకు సంబంధించిన అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.